వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో ఈరోజు ఫ్రైడే, లాస్ట్ డే ఫర్ టేస్ట్ ఆఫ్ ఇండియా ఈ వీక్ కే కాదు ఈ ఇయర్ కి కూడా. ఎందుకంటే 2016 ఇయర్ ఎండ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఈ రోజు కాక ఇంకొక 1 డే టైం ఉందనుకోండి, కానీ టేస్ట్ ఆఫ్ ఇండియా మళ్ళీ సాటర్డే టెలికాస్ట్ అవ్వదు కాబట్టి ముందుగానే నేను మీ అందరికీ విషెస్ తెలియజేయాలనుకుంటున్నాను. సో విష్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అలాగే టేస్ట్ ఆఫ్ ఇండియా ప్రేక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2017 మీకు ఎంతో మంచిగా కలిసి రావాలని, మీ కోరికలన్నీ తీరాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు కూడా విషెస్ చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు చక్కటి రెసిపీ కూడా చూపించిన. మన ఫస్ట్ రెసిపీ జొన్న అటుకుల లడ్డు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏంటి డ్రై రోస్ట్ చేసుకోవాలంటే అటుకులు. వీటిని ప్రెస్డ్ రైస్ అని ఇంగ్లీష్లో అంటారండి. అటుకులు హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్లీ ఒకప్పుడు ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి మనందరం రాను మానేసాం అనమాట. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వచ్చేసి మానేసాం. ఒకప్పుడు ఏదైనా ఈవినింగ్ స్నాక్ ఐటెం తినాలంటే ఈ అటుకులతో చక్కగా మిక్స్చర్ చేసి పెట్టేవారు, లేదంటే వీటితోటి అంటే బనానా అరటిపండు వేసి వీటిని చక్కగా ఒక చక్కటి రెసిపీ తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా అటుకులతో ఏం చేసుకున్నా మనకి హెల్త్కి మంచిదే అనమాట. కానీ నాకు తెలిసి రీసెంట్ ఇయర్స్లోనే అటుకులతో ఎప్పుడో పండగల నాడు వండుకోవడమే తప్ప డైలీ రెగ్యులర్ లైఫ్లో మాత్రం అటుకులు తినరు. కానీ యాక్చువల్లీ అటుకులు చాలా మంచివి. అలాగే ఇప్పుడు కాస్త జొన్నలు వేసుకుందాం. దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు కాస్త జొన్న రవ్వ వేసుకుందాం. జొన్నలు తీసుకోవట్లేదు మనం, జొన్న రవ్వ తీసుకుందాం. ఈ రెండు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ జొన్నలు ఎంత మంచివంటే వీటిని జనరల్గా ఏమంటారంటే మనకు తెలిసిన పేరు జొన్నలు అయితే ఇందులో ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనమాట. మనకి మామూలుగా కార్బోహైడ్రేట్ ఉండేది ఏంటి? రైస్, వైట్ రైస్. దాన్ని మనం తరచు తినేస్తూ ఉంటాం కదా. దానివల్ల ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి, లావ్ అయిపోతాము, మళ్ళీ తొందరగా ఆకలేస్తుంది. కానీ ఇవేంటంటే వీటిని ముడిధాన్యాలు అంటారు కదా, వీటి వల్ల మనకి కడుపు నిండుగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, మెల్లగా మనకి కార్బోహైడ్రేట్స్ రిలీజ్ అవుతాయి. హెల్త్కి ఎంతో మంచిది. ఫైబర్ ఇస్తుంది మన బాడీకి. కానీ మనం తింటామా? తినాం. ఎందుకంటే వైట్ రైస్ తెల్లగా అందంగా కనిపిస్తే బాగా వేసుకొని తినేస్తాం, వీటిని తినాం. అలాగే మోతిచూర్ లడ్డూలు ఎల్లోగా ఎంత టెంప్టింగ్గా మంచి కలర్తో నెయ్యి వేసి భలే కనిపిస్తాయి కదా, అవి తినేస్తాం. కానీ వాటి వల్ల మన బాడీలో ఉండే షుగర్ కంటెంట్ పెరిగిపోతుంది, క్యాలరీస్ పెరిగిపోతాయి, మంచిది కాదు. ఇవి నిజంగా చాలా హెల్దీ లడ్డూస్ అండి. సో ఈరోజు మంచి రెసిపీ నేర్పిస్తున్నాను. న్యూ ఇయర్కి ఇదే గిఫ్ట్ అనుకోండి. ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఎవరు ఇస్తారు చెప్పండి మీకు? ఓకే, మరి ఒక మిక్సీ జార్ తెచ్చుకుంటాను. మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. సో ఈరోజు అందరు బిజీగా ఉంటారు కదా, న్యూ ఇయర్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. పలానా పార్టీకి వెళ్ళాలి, ఇలా డ్రెస్ అవ్వాలి, అలా డ్రెస్ అవ్వాలి, వీళ్ళని ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఇన్వైట్ చేయాలని. సో మీరు ఏవైనా ప్లాన్స్ వేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ట్రై టు బీ వెరీ సేఫ్. 12 o'clockకి వచ్చేస్తే బెటర్ అనమాట. ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటే బెటర్. ఎందుకంటే కొంచెం రోడ్స్ ఫుల్ ట్రాఫిక్గా ఉంటాయి కదా. లేదు అలాగే ఎంజాయ్ చేస్తామంటే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం ఈ మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు వేస్తాం. అలాగే కొంచెం కాజు, బాదాం, పిస్తా. వీటిని కూడా అలా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇంకా మీకు ఏం చెప్పాలంటే ఈ లడ్డూలు హెల్దీ లడ్డూలు అని చెప్పాను కదా. సో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది. మరి
వేరే లడ్డూలకి ఎంత కష్టపడతారో అంత కష్టపడిన అవసరం లేదు. అండ్ ఈ రెసిపీలో మనం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం, షుగర్ యాడ్ చేసుకోలేదు. షుగర్ చాలా 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 డేంజరస్ అండి. మన వాడే వస్తువుల్లో ప్రతిరోజు వంటగదిలోని షుగర్ కన్నా డేంజరస్ ఇంకోటి ఉండదన్నమాట. సో షుగర్ని అవాయిడ్ చేసి మనం ఆ ప్లేస్లో బెల్లం వేసుకోవడం ఎంతో మంచిది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి. జొన్న రవ్వ తీసుకున్నాం కాబట్టి తొందరగానే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో అయిపోయింది. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఇప్పుడు బెల్లం మిక్సీ. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ బెల్లంని ఈ బౌల్లో వేసేస్తాం. ఆ తర్వాత కాస్త నెయ్యి వేడి చేసుకుందాం. ఈ ఇయర్లోని మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా. 2016 365 డేస్ ఎలా పాస్ అయ్యాయి. మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయి, మన అనుకున్నవి అయ్యనివి ఉంటాయి, కొన్ని కోరికలు తీరకుండా మిగిలిపోయి ఉంటాయి కదా. సో మరి 2017లోని అలాంటి కోరికలన్నీ, అంటే మనం మనసులో అనుకున్నవన్నీ జరగాలి అంటే డెఫినెట్ గా కొత్త ఇయర్ మనకి ఆప్షన్ ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ ఎలాగో కొత్తగా వస్తుంది కాబట్టి ఆ ఇయర్లో అయిపోవాలని కోరుకోండి, ట్రై చేయండి. సో 2017 మాత్రం అందరికి బాగుండాలనే కోరుకుందాం. నెయ్యి హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ నెయ్యిని ఇలా వేసేసుకుందాం. సో చేతికి కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాచీ లేని స్వీట్ ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. సో ఇలాచీని ఇలా వేసేస్తాం. సో ఈ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ నుంచి 2015 నవంబర్ నుంచి 2016 ఈ రోజు వరకు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఉండే రెసిపీస్ని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీకు పరిచయం చేశాను కదా. సో ఈ పాటికే మీరు కుకింగ్లో ఒక డిగ్రీ అందుకున్నట్టు కదండి. ఎన్ని రకాల క్విజిన్స్, అసలు ఇన్ని రకాల క్విజిన్స్ ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నారా? నేనైతే ఈ ప్రోగ్రామ్ చేసేదాకా అనుకోలేదు. ఓకే, సో వెరీ గుడ్ అంటారా నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చక్కటి ప్లేట్ తెచ్చుకొని చించులా లడ్డూలు చేసుకుందాం. ఓకే, సరే లడ్డూలు రెడీ అయిపోయి ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. బాదాం, కాజు, పిస్తాతోని. సో ఈ వీక్ అంతా నేను మీకు గుజరాత్ క్విజిన్ చూపించాను కదండి. గుజరాత్ లో కూడా జొన్న సజ్జలతోటి ఎక్కువ రెసిపీస్ తయారు చేసుకుంటారు. జొన్న రొట్టెలు చాలా చాలా బాగా చేస్తారనమాట. అండ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట జొన్న రొట్టెలు చేయడంలోని. సో ఎప్పుడైనా మీరు కానీ గుజరాత్ ప్లాన్ చేసుకుంటే, ట్రిప్ వెళ్తే మాత్రం తప్పకుండా అక్కడ క్విజిన్ని టేస్ట్ చేయండి. మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ఇదే కాకుండా అక్కడ ఫస్ట్ టైం పిజ్జాస్ కూడా 100% వెజిటేరియన్ పిజ్జాస్ దొరుకుతాయంట. గుజరాత్కే ఈ స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి. ఓకే, కొంచెం పిస్తా కూడా పెట్టుకుందాం. ఓకే,
జొన్న అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జొన్న అటుకుల లడ్డూకి కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, అటుకులు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలుకలు 2, నెయ్యి 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. జొన్న అటుకుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో అటుకులు, జొన్న రవ్వ వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని, అదే పాన్ లో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ వేసి వాటిని కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో బెల్లం వేసి మిక్సీ పట్టి, ఒక బౌల్ లోకి మిక్సీ పట్టుకున్న జొన్న అటుకుల మిశ్రమం అలాగే బెల్లం కూడా వేసి కాస్త నెయ్యి వేడి చేసుకుని వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల లడ్డు రెడీ. జొన్న అటుకుల లడ్డూలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బెల్లం వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, పల్లీలు వేసి, అటుకులు వేసి, జొన్నరవ్వ వేసి చేస్తే ఎందుకు బాగుండదు? బాగున్నా బాగోపోయినా హెల్త్ చాలా మంచిది. ఇలాంటివి తినాలి. మరి టేస్ట్ చెప్పనా? సూపర్గా ఉంది. సూపర్. క్రిస్పీగా అటుకులు అనుకున్నాం, క్రిస్పీగా తోలుతున్నాయి. బెల్లం స్వీట్గా, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ టేస్ట్. ఐ లవ్ ఇట్. దాచిపెట్టుకున్నాను, తర్వాత తింటాను. అయితే ఇంత మంచి రెసిపీ చూపించాక సెకండ్ రెసిపీ కూడా అలాగే మంచిగా హెల్దీగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, అందుకే మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. బాజ్రా ఆలూ టిక్కీ. మరి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బాజ్రా ఆలూ టిక్కీ, ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్. బాజ్రా హెల్త్ కి చాలా మంచిది. అగైన్ అది కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఈ న్యూట్రిషన్ క్లాస్ లాంటి మోనికా అంటారా? అంటే మనం ఏం తిన్నా రుచిగా ఉండాలి అని ఎలా అయితే కోరుకుంటామో, రుచితో పాటు మన హెల్త్ కూడా అది ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలండి. లేకపోతే ఊరికే ఎందుకు తినడం చెప్పండి? నోటికి పని, అనవసరంగా మన కడుపుకు కూడా పని, అవన్నీ డైజెస్ట్ అవ్వాలంటే ఎంత కష్టం. గార్బేజ్ వేసినట్టే ఉంటుంది అనమాట, డస్ట్బిన్ లా అయిపోతుంది మన కడుపు. సో ఏం చేయాలంటే పొట్టకి మంచి ఆహారాన్ని ఇస్తే ఈజీగా డైజెస్ట్ చేసుకొని మన బాడీలోకి కావాల్సిన న్యూట్రియన్ వాల్యూస్ అన్ని వెళ్ళాలి అంటే మనం హెల్దీ ఫుడ్ తినాలి కదా. హెల్దీ ఫుడ్ తినాలనే ఇలాంటి చెప్తున్నాను. అండ్ గుజరాతీస్ ఎస్పెషలీ ఈ బాజ్రా చాలా ఇష్టంగా తింటారు. వీటితో రోటీలు చేసుకుంటారు, రకరకాల రెసిపీస్ చేసుకుంటారు. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ ఏంటి అంటే ఇలా ఆలూ టిక్కీలు కూడా చేసుకుంటారు. వాళ్ళు పొటాటోని కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. అర్థమైంది కదా? అయినా మేము ఎన్నిసార్లు చెప్తే మాత్రం మీకు నచ్చిందే వండుకుంటారు కదండి. సో ఇప్పుడు పల్లీల్ని కాస్త ఫ్రై చేయాలి. ఓకే, ఇంకా గుజరాత్ క్విజిన్ లో ఇంకా ఏముంటాయంటే స్వీట్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. జలేబీ అంటే బాగా ఇష్టం, గులాబ్ జామ్ అంటే బాగా ఇష్టం. అండ్ పాన్లు తినే ఫెస్టివల్ కూడా వాళ్ళకి ఉంటుందంట. అందులో కాంపిటీషన్ కూడా జరుగుతుందంట. వారే వా, పాన్ తినడంలో కూడా కాంపిటీషన్ ఉంటుందా అని అప్పుడే తెలుసుకున్నాను. సో ఈ పాన్లు తయారు చేయడము, వాటిని అందంగా డెకరేట్ చేయడం, బీటిల్ అనే లీఫ్ ని యూజ్ చేసి చాలా టేస్టీగా తయారు చేయడం, ఇవన్నీ గుజరాతీ స్పెషాలిటీస్ అన్నమాట. సో కాస్త పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే బాజ్రా వేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కాకుండా వాళ్ళకి స్నాక్ ఐటమ్స్ అంటే కూడా చాలా ఇష్టం అంట. పకోరాల్లోని, అంటే మనం పకోడీస్ చేసుకుంటాం కదా, వాళ్ళు పకోరా అంటారు అనమాట. ఆ పకోరాస్లోని మెంతి పకోరా, పుదీనా పకోరా, ఆనియన్ పకోరా, లసున్ పకోరా. లసున్ అంటే వెల్లుల్లి. వెల్లుల్లి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. వెల్లుల్లితో పరాటా తయారు చేసుకుంటారు, వెల్లుల్లితో పకోరాలు తయారు చేసుకుంటారు, అంటే పకోడీలు తయారు చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఇంకొకటి ఇష్టమైంది ఏంటంటే దహివడ అంటే చాలా ఇష్టం అంటండి. సమోసా, చాట్, పాపిడి, కాకరాస్
ఇవన్నీ కూడా వాళ్ళకి స్నాక్ ఐటమ్స్ అంట. ఓకే, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం. సో ఇప్పుడే వేసుకున్నాం కదా, వేడిగా ఉంటే కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇంకా ప్రాసెస్ ఉంది, చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, గరం మసాలా పౌడర్, పచ్చిమిరపకాయలు, అలాగే ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, మనం ఈ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇలా ఈ ఆలు టిక్కీల్లోకి వేసేసుకోవాలన్నమాట. అప్పుడే టిక్కీలు వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న టిక్కీ లాగా తయారు చేసుకోవాలి. సో మరి ముందే పాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న టిక్కీలు తయారు చేసుకున్నాం. వావ్, ఎంత బాగా వస్తున్నాయి కదా. కరెక్ట్ కన్సిస్టెన్సీ వేసుకుంటే ఇలా చక్కగా వస్తాయి. ఇలా రౌండ్ గా రోల్ చేసుకొని ఇది కొంచెం పెద్ద చేసుకుందాం. అప్పుడు కరెక్ట్ గా 3 ఈక్వల్ సైజ్ టిక్కీస్ వచ్చేస్తాయి. రెడీ. ఇప్పుడు వీటిని రెండు వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. సో మరి ఇవి కాల్చి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేస్తారా? సో ఆల్మోస్ట్ రెండు వైపులా ఫ్రై అయిపోయి చక్కగా. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. బాజ్రా ఆలూ టిక్కీ రెడీ అయిపోయింది. మరి బాజ్రా ఆలూ టిక్కీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా ఆలూ టిక్కీకి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బంగాళదుంపలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు. బాజ్రా ఆలూ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లోని పల్లీలు, సజ్జలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా
కలుపుకొని చిన్న చిన్న టిక్కీల్లాగా ఒత్తుకొని పాన్ పై నూనె వేసి టిక్కీల్ని రెండు వైపులా కాల్చుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే బాజ్రా ఆలూ టిక్కీ రెడీ. బాజ్రా ఆలూ టిక్కీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చూస్తే సరిపోదు, ట్రై చేయాలి. చాలా ఇలా ఊపుతున్నారా? అంతేకాదు, బుద్ధిగా కిచెన్ లోకి వెళ్ళి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ని ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తా. డెఫినెట్ గా బాగుంటాయి, బట్ స్టిల్ మీకోసం. సంగతి బాగుంటాయి, డౌట్ ఎందుకు. బాగా ఫ్రై చేస్తాను, క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఆలు పల్లీలు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే బాజ్రాని మనం పౌడర్ చేసి వేసుకున్నాం కదా, దాని ఫ్లేవర్ పెద్దగా ఏం తెలియట్లేదు. అంటే అది ఒకవేళ మీకు నచ్చదేమో నేను చెప్తాను, భయపడకండి, హ్యాపీగా వేసుకోండి, మీకేం పెద్ద డిఫరెన్స్ తెలీదు. అండ్ యమ్మీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా చాలా మంచిది ఈ ఫుడ్ అనమాట. చాలా బాగుందండి. ఈ రోజు ఏంటో 2 రెసిపీస్ చాలా బాగా వచ్చాయి. మైబీ ఇయర్ ఎండ్ లో చేస్తున్నాం కదా, అందుకే అనిపిస్తుందేమో నాకు అలాగా. ఎనీవేస్, ఐ మిస్ 2016 బట్ హార్టీ వెల్కమ్ టు 2017. మీ అందరూ కూడా న్యూ ఇయర్ ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 2017. మీరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. సో మరి చూసారు కదండి, ఈ రోజు 2 మంచి రెసిపీస్ చూపించాను కదా, సో తప్పకుండా ట్రై చేయండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ అండ్ సీ యూ అగైన్. బై బాయ్.